అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే అంగన్వాడీ స్కూళ్లలో ప్రీ స్కూల్ కొనసాగించాలా? గవర్నమెంట్ స్కూళ్లలో ప్రీ స్కూల్ కొనసాగించాలనే అంశం మీద విద్యా కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఏ విధానాన్ని అనుసరించాలని చెప్పేసి అయితే ఎదురు చూస్తుంది. దానికి సంబంధించి వివిధ ఉపాధ్యాయ సంఘాలైతే ఇక్కడ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారు అయితే ఇక్కడ మాట్లాడుతూ ప్రీ ప్రైమరీ తరగతులను అంగన్వాడీల్లో కాకుండా ప్రాథమిక పాఠశాలల్లోనూ నిర్వహించాలని సూచించారు. కేజీబీవీ పాఠశాల ఉపాధ్యాయులకు టైం స్కేల్ వివిధ రకాల సెలవులను వర్తింపజేయాలని చెప్పారు. ఈ విధంగా ఉపాధ్యాయ సంఘాలైతే ఆ ప్రీ స్కూల్ని గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్లోనే కొనసాగించాలని ఇక్కడ వాళ్ళైతే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంకో విషయం చూస్తే అద్దె భవనాల్లోనే అంగన్వాడీలు, సొంత భవనాల మంజూరు ఎప్పుడో సగానికి పైగా కేంద్రాలది ఇదే పరిస్థితి. ఇబ్బందుల్లో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, చిన్నారులు, లబ్ధిదారులు అంటూ ఇక్కడ న్యూస్ అయితే మనం చూస్తూనే ఉన్నాం. ఇటీవలనే అంగన్వాడీ భవనం పైపెచ్చులోని 4 చిన్నారులకు గాయాలవడం వల్ల అంగన్వాడీ టీచర్, ఆయా, తర్వాత సూపర్వైజర్, సిడిపిఓలు కూడా సస్పెండ్ చేసినటువంటి విషయం మనం చూస్తూనే ఉన్నాం. మరి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలని అమలు చేస్తుంది, పేదవారికి ఇందిరమ్మ ఇల్లు కూడా కట్టిస్తుంది. మరి అందులో భాగంగానే ఎక్కడైతే అంగన్వాడీ కేంద్రం లేదో వెంటనే అంగన్వాడీ కేంద్రాన్ని శాంక్షన్ చేయించి నిర్మిస్తే బాగుంటుంది. ఇక కేంద్ర ప్రభుత్వ అనుమతి నిధులు కూడా ఎలాగొస్తాయి కాబట్టి చేయాలి. అద్దె గదుల్లో కొనసాగుతున్న సెంటర్లలో ఇరుకు గదులు, పొగ, ఘాటు వాసనతో చిన్నారులు, గర్భిణీలు, బాలింతలు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా శాశ్వత భవనాలు నిర్మించేందుకు కార్యాచరణ రూపొందించామంటూ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క బాధ్యతలు తీసుకున్న సందర్భంగా చేసిన ప్రకటన ఇప్పటి వరకు కార్యరూపం దాల్చట్లేదు. సొంత భవనాల నిర్మాణ ప్రకటన కాగితాలకే పరిమితం కాగా ఓవైపు బాలింతలు, గర్భిణీలకు పౌష్టికాహార వంటలు, మరోవైపు చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యా బోధన ఒకే గదిలో కొనసాగుతుంది. దీంతో ఇటు లబ్ధిదారులు, అటు బాలలు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు, విమర్శలు అయితే వస్తున్నాయి. నామమాత్రంగా 1-2 చోట్ల మాత్రమే సొంత భవనాల నిర్మాణాలు ప్రారంభించినా అవి బేస్మెంట్ లెవెల్ను దాటడం లేదని ఆరోపణలు అయితే వచ్చాయి. ఇచ్చిన హామీని అటకెక్కించి ఉన్న వాటికి మెరుగులు దిద్దడం ఏ మేరకు సముచితమో స్పష్టం చేయాలని మరి అంగన్వాడీ టీచర్ల ఆయాలైతే నుంచి అయితే డిమాండ్ వస్తుంది. ఇక అద్దె భవనాల్లో కొనసాగుతున్న చోట శాశ్వత ప్రాతిపదికన కొత్త భవనాలు నిర్మించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అవసరమైన ప్రతిపాదనలు కూడా రూపొందించారు. గతేడాది ప్రభుత్వం మారడంతో వీటిని కాంగ్రెస్ ప్రభుత్వం అటకెక్కించింది. తమ హయాంలో కొత్తగా తిరిగి నివేదికలు సిద్ధం చేస్తున్నట్టు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పలు సభల్లో ప్రకటించారు. అద్దె భవనాలు ఉన్న చోట సొంత గదులు నిర్మించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నట్టు కూడా మంత్రి సీతక్క గారు అయితే వెల్లడించారు. కొన్ని చోట్ల నూతన భవనాల నిర్మాణానికి భూమి పూజలు కూడా చేశారైతే నిధుల నిమిత్తం పునాదుల్లోనే అవి ఉన్నట్టు తెలుస్తోంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అనేక అంగన్వాడీ ప్రాజెక్టులు ఉండగా వీటి పరిధిలో దాదాపు చాలా కేంద్రాలు అయితే అద్దె భవనాలు నడుస్తున్నాయి. కాబట్టి ప్రాథమిక పాఠశాలలు, గ్రామ పంచాయతీలు, ఇతర ప్రభుత్వ భవనాల్లో కూడా కొన్ని సెంటర్లు అయితే నడుస్తున్నాయి. కాబట్టి వీటికి కూడా ఏడాదికో 6 నెలలకు అన్నట్టు అద్దె చెల్లిస్తున్నారు. నిర్వాహకులపై ఇళ్ల యజమానులు మండిపడడం సర్వసాధారణంగా మారింది. ఈ పరిస్థితుల్లో సెంటర్లను పదే మార్చుతుండడం శరా మామూలైంది. ఇది నిర్వాహకులు, గర్భిణీలు, బాలింతల చిన్నారులకు ఇబ్బందికరంగా మారింది. 6 ఏళ్లలోపు చిన్నారులకు వ్యాక్సినేషన్ చేయడం, లబ్ధిదారులకు పోషకాహారం అందించడంలో నిర్వాహకులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఎన్నికల హామీల్లో భాగంగా వెంటనే అద్దె భవనాలు నడుస్తున్న అంగన్వాడీ కేంద్రాలన్నింటికి సొంత భవనాలు నిర్మించాలని అంగన్వాడీ యూనియన్లు అయితే డిమాండ్ చేస్తున్నాయి. ఇక కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలంటూ సిపిఐఎం రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్ అయితే ఇక్కడ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దాదాపు ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టార్లో సుమారు 2 కోట్ల మంది పనిచేస్తున్నారని తెలిపారు. కనీస వేతనాలు లేక వారందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. గత కాలంలో సగటున ఏడాదికి ద్రవ్యోల్బణం 6% ఉందని, ప్రస్తుతం 8.3% ఉందని, ధరలు 200% పెరిగాయని గుర్తు చేశారు. నిత్యావసర ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు గతంలో 10,000 నుంచి 12,000 వరకే ఇప్పుడు ఉన్నాయని, అయితే కేంద్ర ప్రభుత్వం మరి ఇటీవల పెంచిన కనీస వేతనాల ప్రకారం కనీసం 26,000 కనీస వేతనాన్ని మంజూరు చేయాలని చెప్పేసి ఇక్కడ ప్రజా సమస్యలపై పలు తీర్మానాలు చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఐఎం మహాసభలో ఏకగ్రీవంగా ఆమోదమైతే తెలియజేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో దాదాపు 11,000కు పైగా అంగన్వాడీ టీచర్ పోస్టులు, ఆయా పోస్టులు, ఇక సూపర్వైజర్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. వీటికి సంబంధించి మరి దాదాపు జిల్లాల వారీగా, ప్రాజెక్టుల వారీగా లెక్క తేల్చినటువంటి అధికారులు, ప్రాజెక్టు వారిగా వివరాలు పంపిన సిడిఓలు వచ్చే నెలలో భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు ఇక్కడ వార్తలు అయితే వస్తున్నాయి. ఇక వివిధ జిల్లాల నుంచి, వివిధ ప్రాజెక్టుల నుంచి అంగన్వాడీ టీచర్ పోస్టులు, ఆయా పోస్టులు ఎప్పుడు భర్తీ చేస్తారని ఇటు నిరుద్యోగ మహిళలు ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు కూడా ఇన్ఛార్జీల భారం నుంచి తప్పించుకోవచ్చని వారు కూడా పని ఒత్తిడిని తగ్గించుకోవాలని చెప్పి వారు కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి వెంటనే ప్రభుత్వ ఆదేశాల మేరకు ఐసీడీఎస్ శాఖ తన పరిధిలోని అంగన్వాడీ కేంద్రంలో టీచర్లు, ఆయాల ఖాళీల వివరాలతో పాటు ఏ నెలలో ఎంతమంది పదవి విరమణ పొందుతున్నారనే వివరాలన్నింటినీ కూడా అన్ని జిల్లాల నుంచి ఇటీవల సేకరించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాజెక్టుల పరిధిలో 35,700 అంగన్వాడీ కేంద్రాలుంటే ఈ కేంద్రాల్లో చాలా వరకు ఖాళీ పోస్టులు అయితే దర్శనమిస్తున్నాయి. అంగన్వాడీ కేంద్రాల్లో రిటైర్మెంట్ల వల్ల టీచర్లు, ఆయాలు రిటైర్మెంట్లు 65 ఏళ్లు పైబడిన వాళ్ళందరూ రిటైర్మెంట్ అయ్యారు. గత ఏడాది జూలై 1 నాటికి 65 ఏళ్లు పైబడిన వారికి రిటైర్మెంట్ ప్రకటించగా ఇప్పటి వరకు చాలామంది టీచర్లు అయితే, ఆయాలైతే రిటైర్ అయ్యారు. కాబట్టి వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి ఇక్కడ కోరుతున్నారు. ఇక వివరాలు పంపించాం,
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లు ఆయాలకు సంబంధించి ఖాళీల వివరాలను ఇప్పటికే రాష్ట్ర శాఖకు పంపించాం. ఖాళీల భర్తీ కోసం చర్యలు తీసుకోవడంలో భాగంగానే వివరాలు తీసుకోవడం జరిగింది. వచ్చే నెలలో భర్తీ ప్రక్రియ చేపట్టే అవకాశం ఉందని ఇక్కడ జిల్లా సంక్షేమాధికారి మంచిర్యాల రౌఫ్ ఖాన్ అయితే తెలియజేస్తున్నారు. ఈ విధంగా అంగన్వాడీ సమస్యలని కనీస వేతనాలు అమలు చేయడం, సొంత భవనాలు నిర్మించడం, ఖాళీ పోస్టులు భర్తీ చేయడం, టీచర్లకు ఆయాలకి టీచర్లకి సూపర్వైజర్లుగా ఈ విధంగా ప్రమోషన్లు ఇవ్వాల్సిన అవసరం వెంటనే ఉంది. ఖాళీ పోస్టులు ఉండడం వల్ల చిన్నారులకి, గర్భిణీలకు, బాలింతలకి చాలా అన్యాయం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. విష్ ఆల్ ది బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.